భోగపురం ఎయిర్పోర్ట్ కోసం సర్వే చేస్తున్న అధికారులని అడ్డుకుంటున్నారు గ్రామస్తులు. ప్రజలు వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ కోటి అందిస్తారు. కోటి, భోగపురం ఎయిర్పోర్ట్ కోసం సర్వే చేస్తున్న అధికారులు అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? స్వాతి, విజయనగరం జిల్లా భోగపురం ఎయిర్పోర్టు ప్రతిపాదిత ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంటుంది. గత కొన్నాళ్లుగా గ్రామాల్లోకి ఏ ప్రభుత్వ అధికారి వచ్చినా అడ్డుకుంటాము, ఎటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లోకి ప్రభుత్వ అధికారులను రానివ్వము అంటూ గ్రామస్తులు కానీ బాధిత ప్రాంతానికి సంబంధించిన స్థానికులందరూ కూడా మూకుమ్మడిగా ఒకే మాటపై నడుస్తున్నారు. ఈ సందర్భంలో ఈ రోజు రైట్స్ సంస్థ అసలు గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, ఏంది, ఏ ప్రాంతాలు ఎంతెంత ఉన్నాయి అనే ఉద్దేశంతో సర్వే కోసం అని చెప్పేసి భారీ బందోబస్తుతో సుమారు 400 మంది పోలీసులతో గ్రామాల్లో తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కొంగవానిపాలెం, అదేవిధంగా దెబ్బలపాలెం, చేపల కంచేరు ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. అట్లాగే ఈ రోజు ఆఫ్టర్ లంచ్ తర్వాత మరికొన్ని గ్రామాల్లో కూడా వాళ్ళు వచ్చి సర్వే చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకోసం కూడా పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు వస్తే మాత్రమే అడ్డుకుంటాం, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని తిరగడానికి వీల్లేదంటూ మరికొన్ని గ్రామాల్లో స్థానికులందరూ కూడా అప్రమత్తమై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ గ్రామస్తులందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. అయితే ఇప్పుడు మన దగ్గర కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. ఒకసారి వాళ్ళకి కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు రైట్ సంస్థ సర్వే కోసం తిరుగుతున్న పరిస్థితి ఉంది. మొన్నటి వరకు గ్రామాల్లో తిరిగితే అధికారులు మీరు తిరుగుబాటు చేసిన పరిస్థితి ఉంది, మీపైన కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు రైట్ సమస్య వస్తే ఏంది, ఎలా ఉండిపోతుంది మీ ఇక్కడ వాతావరణం? ఇంతవరకు కూడా ప్రశాంతమైన వాతావరణం నిరాదేశాలు చేస్తూ వచ్చామండి. అది ఈరోజు ప్రభుత్వం పోలీసులు మోహరించి మరి రైట్స్ సంస్థ సర్వే చేయించిన పూనుకుంది. దీంతో గ్రామాలు ఉధృతమైన పరిస్థితి ఉంది. ఇంకా దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఈవేళ పోలీసులు చేసినటువంటి ఈ కార్యక్రమం వల్ల ఇంకా గ్రామాల్లో ఉధృత పరిస్థితి తీవ్రమయ్యే పరిస్థితి ఉంది. అధికారులు 60 రోజులు కూడా నోటిఫికేషన్ ఇచ్చి 60 రోజుల వరకు కూడా అభ్యంతరాలు తెలియజేసుకోమని కూడా అవకాశం ఇచ్చారు. ఆ అభ్యంతరాలు తెలియజేయక ముందేనే మరి ప్రభుత్వం కనీసం రైతులతో కూడా చర్చలు జరపకుండా, రైతుల తాలూకు ఆవేదన తెలియజేయకుండా మరి ఇవాళ గ్రామాల్లోకి వచ్చి మరి సర్వే చేయడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. పోలీసులు దింపి బలవంతంగా మా దగ్గర భూమి తీసుకోవాలన్నటువంటి ప్రభుత్వ ఆలోచనని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా భూముల్లో సర్వే చేయకుండా మేము అడ్డుకుంటాం. మా అవసరం అయితే మేము దేనికైనా సిద్ధమే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఈ భూముల్లో మా భూములు ఇచ్చి సర్వే చేయడానికి మేము నిరాకరిస్తాం పూర్తిగా కూడా. మీరు చెప్పండి సార్, అంటే ఎలా స్పందించిపోతున్నారు? అంటే మొన్నటి వరకు అయితే ప్రభుత్వ అధికారులపైన దాడులు చేశారు, కేసులు పెట్టారు, అట్లా కొంత వెనక్కి తగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మీరు సహకరిస్తారా సర్వేకి వచ్చిన రైట్ సంస్థకి? ఎట్టి పరిస్థితులు కూడా సహకరించే పరిస్థితి లేదండి. ఎందుకంటే రైతుల అనుమతి ఏ విధమైన అనుమతి కూడా ఇవ్వలేదు. రైట్స్ సంస్థ అధికారులు 10 మంది అధికారులకి 100,000 మంది పోలీసుల సాయంతో గ్రామాల్లో పోలీస్ జీపుల కవాతులతో భయభ్రాంతులకు గురి చేస్తున్న సందర్భం ఉంది. ఇదే ప్రాంతానికి సంబంధించి మనకి 2012 నుంచి కూడా ఏదైతే స్టేటస్ కో అమలవుతున్నాయో ఆ భూముల్లో కూడా ఈ రోజున రైట్ సంస్థ అధికారులని పోలీసుల సాయంతో తీసుకెళ్లి అక్రమంగా ఏదో అంతర్జాతీయ చొరబాటుదారులాగా ప్రవర్తిస్తున్నారు తప్పించి ప్రజల సంక్షేమం పట్టించుకోవాల్సిన పాలకులు కానీ అధికారులు కానీ ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రజా వ్యతిరేక పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 5వ తారీఖున ఈ ప్రాంతానికి వస్తున్నారని తెలిసిన వెంటనే కూడా నిన్నటి నుంచి అధికారులందరూ కూడా చాలా దారుణంగా, అన్యాయంగా, అక్రమంగా గ్రామాల్లో ప్రవేశించి ప్రజల్ని పోలీసుల చేత భయభ్రాంతులకు గురి చేస్తున్న సందర్భం ఇక్కడ చూస్తున్నాం. దీన్ని పూర్తిగా అఖిలపక్షం తరఫున మేము అందరూ కూడా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా మీరు చెప్పండి, అంటే ఇప్పుడు వాళ్ళు వస్తే రైట్ సంస్థ అనేది ప్రభుత్వ భూములు మాత్రం సర్వే చేస్తున్నారు కదా, మీరు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? వాళ్ళకి మరి ప్రభుత్వ భూముల్లో చేయాల్సిన అవసరం వాళ్ళకి ఉంది కదా. డీ పట్టాలు ఇచ్చారు కనుక డీ పట్టా భూముల మీద కూడా ఒరిజినల్ భూములతో సమానంగా డబ్బులు ఇవ్వాలనే ఒక రూలింగ్ ఉందండి. వాళ్ళు అందుకనే డీ పట్టా ఉన్న రైతులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో భూములు అయితే ఇచ్చే అవకాశం లేదు. అసలు ఈ అధికారులు ఎందుకు తొందరపడుతున్నారో మాకైతే తెలియడం లేదు. ఇక్కడ స్థానిక నాయకులు కానీ లేదంటే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ స్థాయి నాయకులు కానీ ఎవరు వచ్చి మా నాయకులతో కానీ మాతో చర్చించలేదు. చర్చపోతును ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొల్పి రైతుల్లో ఆందోళన కలిగించి భూములు లాక్కోవడానికి చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పని జరగనని గవర్నమెంట్కి సవాల్ ఇస్తున్నాం మేమంతా. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. రైట్ సంస్థ అధికారులు కనుక వస్తే మేము నిలదీస్తాము, ఎటువంటి పరిస్థితుల్లో సర్వేకు పానివ్వమంటే అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉదయం నుంచి కూడా ఉన్నారు. అట్లాగే మాతో ఇంతవరకు చర్చలు జరపలేదు. మాతో చర్చలు జరిపిన తర్వాత ఏదైనా ఉంటే ఇంకా 60 రోజుల పాటు మాకు టైం ఇచ్చారు. 60 రోజుల్లో వాళ్ళకి మాకు చర్చలు జరిగితే అప్పుడు ఫర్దర్గా ముందుకెళ్దాం, కానీ లేదంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని రానిచ్చేది లేదు. ప్రభుత్వ అధికారులు అయితే గ్రామాల్లోకి రానివ్వమని చెప్పి ఇప్పుడు కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇదే పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్ కోటి.